నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. ఇథనాల్ వ్యర్థాలతో వేలాది ఎకరాల పంట భూములు బీడు భూములుగా మారుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఫ్యాక్టరీ ఏర్పాటు ఆపకపోతే జరగబోయే పరిణామాలకు సర్కార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు రైతులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 6500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఈ భూముల్లో 2 పంటలను సాగు చేస్తున్నారు రైతులు. మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గత పాలకులు పర్మిషన్ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాక్టరీ వ్యర్థాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు, కాలువల్లో నీరు కలుషితమవుతోంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ వాటర్ తో ఫిల్టర్ బెడ్ ద్వారా 19 గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇథనాల్ వ్యర్థాలను ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ లో కలపడం తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీంతో 19 గ్రామాలకు అందించే తాగునీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు వాస్తవాలు వెల్లడించకుండా మభ్యపెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 3.5 కిలోమీటర్లు ఎస్ఆర్ఎస్పీ ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం. లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఎక్కడ తీసుకెళ్తారు? ఇది అంతా భూమి లీనికి ఇచ్చినా ఇక్కడ భూమి పొల్యూషనే. డైరెక్ట్ నదిలోకి తీసుకెళ్లే కుట్ర చేస్తున్నారని మాకు అందరికి అనుమానము. ఇది పర్యావరణ హితమైన ప్రాంతము. ఇది ఎస్ఆర్ఎస్పీ నది గర్భం ఉన్న ప్రాంతము. ఈ అడవి జంతువులు తిరిగే ప్రాంతము. రైతులు భూములు పండించుకునే ప్రాంతము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ పారిశ్రామిక ప్రాంతం అసలే కాదు. ఈ మాకు అవసరం లేని పరిశ్రమ అద్దే వద్దు. ఇప్పుడు ఆపమని చెప్తున్నాం, అయినా ఆపలేరు అనుకో, మేము ఇంకా ఎక్కువ ధర్నాలు, రస్తారోకోలు అలాంటివి చేయడం జరుగుతుంది. అయినా కూడా ఆపకపోతే ఇక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీస్ ఇక్కడికి రానివ్వకుండా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఎవరిని కూడా ఇక్కడికి మేము రానివ్వం. ఫ్యాక్టరీ ఏర్పాటుపై గ్రామ సభ నిర్వహించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల దూరంలోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని రూల్ ఉంది. దిలావర్పూర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ నది కిలోమీటర్ లోపే ఉంటుంది. మరోవైపు ఫారెస్ట్ పరిధిలో 6 కిలోమీటర్ల లోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదు. ఇక్కడికి 2 కిలోమీటర్ల పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ లోని బఫర్ జోన్ లో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. స్థానిక లీడర్లు, ఆఫీసర్ల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించే వరకు పోరాడతామంటున్నారు. 2 పంటలు వండేటి మన గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఇట్లా రైతులకు ఇది బ్లాక్ సైడ్ భూములు మంచి పంటలు వండేటి. అందుకోసం ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపిస్తే అంటే రైతులకు ఇబ్బంది ఉంటుంది, పొల్యూషన్ బాగుంటుంది, బాగా ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువైతుంది. అందుకోసమే వాళ్ళకి ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. ముందు స్టార్టింగ్ లో ఆపేస్తే వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీ, ఎమ్మెల్యేస్ కానీ, ఇట్లా లోకల్ బాడీలు కానీ స్పందించి వాళ్ళ మీద ఆపేపిస్తే మంచిది. ఇక్కడ పక్కన మంచి పంటలు వండే భూములు ఉన్నాయి. మళ్ళీ ఇటు పక్కన మొత్తం గ్రామానికి సంబంధించిన చాలా వరకు అన్ని 2 రకాలుగా 2 సీజన్లకు పంటలు వండే వ్యవసాయ భూములు ఇవన్నీ. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ పంట భూములన్నీ ఫ్యూచర్ లో మొత్తం బీడు భూములుగా మారే అవకాశం ఉంది. మళ్ళీ ఈ పక్కనే ఎస్ఆర్ఎస్పీ స్టోరేజ్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వెళ్ళిన కలుషితాలన్నీ ఆ స్టోరేజ్ లో పోయి కలిసినప్పుడు ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పీ నుంచి విడుదలయ్యే నీరన్నీ ఎన్ని జిల్లాలకు పోతున్నాయి? ఇప్పుడు వరంగల్ వరకు, మేనేర్ వరకు వెళ్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కలుషితం అవుతాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్ట విరుద్ధమనే నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటు నిలిపివేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు.